హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈ సమ్మర్ లో షిరిడీకి వెళ్ళాలనుకున్నారు. చాలా ఇయర్స్ నుంచి పోదాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఈ సమ్మర్ లో కుదిరింది. ఫస్ట్ మేము హైదరాబాద్ నుంచి షిరిడీకి బస్ లో వెళ్ళాము. ట్రైన్ టికెట్స్ అవైలబుల్ లేదు కాబట్టి బస్ లో షిరిడీ దాకా వెళ్ళాము. దాని తర్వాత ఒక 5 hours రెస్ట్ తీసుకున్నాం. దాని తర్వాత చక్కగా సాయంత్రం వేళ మంచిగా సాయిబాబా దగ్గరికి పేద్ దర్శన్ ఇంకా ఫ్రీ దర్శన్. ఇప్పుడు పేద్ దర్శన్ అయితే తొందరగా అయిపోతుంది కాబట్టి మేము అదే ప్రిఫర్ చేసాము. మేము సాయిబాబా దాంట్లో చక్కటి సాయంత్రంలో సాయిబాబా దర్శించుకోవడానికి వెళ్ళాము. అక్కడైతే జస్ట్ మేము ఒక 1 hour లో దర్శించుకున్నాము. సాయిబాబాని చాలా మంచిగా చూసి దండం పెట్టుకుని సమాధిని కూడా మంచిగా చూసి చాలా మంచిగా దర్శనం చేసుకున్నాం సాయిబాబాని. సాయిబాబా మంచి దర్శనం చేసుకుని దాని తర్వాత మేము సాయిబాబా సన్నిధిలో సాయిబాబా చిన్న చిన్న విగ్రహాలు కానీ ఇంకా చైన్స్ కానీ అవన్నీ సాయిబాబాది అవన్నీ షాపింగ్ చిన్న షాపింగ్ చేసుకున్నాము సాయిబాబాయి. దాని తర్వాత మేము ఒక నైట్ రెస్ట్ తీసుకొని చిన్న ప్లేసెస్ చూద్దాం చుట్టుపక్కల. ఫస్ట్ మేము ఎక్కడ పోయామంటే నాసిక్ లో మధ్యలోనే ముక్తిధామ్ అని ఒకటి ఉంటుంది. అక్కడైతే రాముడు సీత ఇంకా కృష్ణుడు చాలా బాగుందండి. మీరు కూడా చాలా మంచిగా చూడొచ్చు. అది పక్కా అది పోవాలి మీరు కంపల్సరీ. అది మెయిన్ ప్లేస్ టు గో ముక్తిధామ్. దాని తర్వాత మేము పోయింది త్రివేణి సంగమం. 3 నదులు కలిపితే ఒక నది చాలా మంచిగా ఉంది. దాన్ని ఆ నీళ్ళు టచ్ చేసి తల మీద పోసుకుని ఇంకా మా మమ్మీ పూలతో దీపాలు ముట్టించి చెరువులో వదిలేసింది. చాలా మంచి ప్లేస్ త్రివేణి సంగమం. దాని తర్వాత పంచవటి అసలు సూపర్ ప్లేస్. అది తెల్ల రాముడు కానీ వైట్ రాముడు కానీ చాలా మంచిగా ఉంది. ఇంకా సీతమ్మ వారి గుహ కానీ ఇంకా రావణాసుడు సీతమ్మను బంధించే కానీ లక్ష్మణ రేఖ కానీ చాలా సూపర్ ఉంది. అదైతే అక్కడే చుట్టుపక్కల 10-8 అలా ఉంటాయి టెంపుల్స్. మరి అవి పక్కా చూడాలి. మెయిన్ టెంపుల్ టు విజిట్. ఇంకా మనం ఇంకా లాస్ట్కి మేము వెళ్ళే ప్లేస్ ఏంటంటే ట్రయంబకేశ్వరం. అది కూడా మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు పేద్ దర్శనం తీసుకున్నాం, తొందరగా అయిపోతుంది. లేకపోతే ఫ్రీ దర్శనం అయితే 3 to 4 hours అవుతుంది కాబట్టి మేము పేద్ దర్శనం తీసుకొని వెళ్ళాము. చక్కగా సాయంత్రంలో శివుడిని దర్శించుకోవడానికి వెళ్ళాము. మేము ఎక్కువసేపు లైన్లో నిలబడలేదు. శివుడిని మంచిగా దగ్గర నుంచి చూసి మంచిగా దర్శించుకొని అక్కడ నుంచి బయటికి వెళ్ళాము. అక్కడ చాలా మంచి ప్లేస్ శివుని దర్శించుకోవడం. మేము పోయింది కూడా సోమవారం, శివుడికి మెయిన్ రోజు అది శివుడిది కాబట్టి చాలా మంచిగా ఉంది. మీరు కూడా వెళ్ళొచ్చు త్రయంబకేశ్వరంకి. దాంతో మళ్ళీ మేము రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే సాయిబాబా మ్యూజియంలో సాయిబాబా చరిత్ర వాళ్ళు ఫోటోలు చూపిస్తూ సాయిబాబా ఇలా చేసేవాడు ఇలా అని చాలా చరిత్ర మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే నాకు చాలా బాగా నచ్చింది. అదైతే సాయిబాబా మ్యూజియం. దాంతో వ్యాక్స్ వరల్డ్ అది కూడా చాలా బాగుంది. మీరు కూడా పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ అది వ్యాక్స్ వరల్డ్. ఇంకా థీమ్ పార్క్ కూడా చాలా మంచి ప్లేస్. అది కూడా విజిట్ చేయాల్సిందే పక్కా. ఇంకా చాలా మంచి ప్లేసెస్ చూసాం మేము. మంచిగా సాయిబాబాని దర్శించుకున్నాము. ఇంకా సాయిబాబా అనుగ్రహాలు మీకు రావాలి, ఇంకా మాకు రావాలని కోరుకుంటున్నాను. దాని తర్వాత మేము ఇక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ. దాశరథి మోక్షిత్ ఖమ్మం. ఇలాంటి వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.